చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమాయకుడిని అంటే వాళ్ళు మోసం చేసి మరి అంటే వాళ్ళ కూతురికి ఏం లేదని చెప్పేసి మోసం చేసి సో ఆయన ప్రాణాలే తీయే అంటే పొయ్యేలాగా క్రియేట్ చేసిన వాళ్ళ అత్తమామ కానీ వాళ్ళ అంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పాపం ఆమె కూడా నలిగిపోయింది నిజం చెప్పాలంటే. సో అమ్మాయి కూడా అంటే పేరెంట్స్ కూడా వదిలించుకోవాలని చెప్పేసి వాళ్ళు చూడడం, సో ఈమె ఎటుపోవాలో ఈమెకు అర్థం కాకపోవడం, సో వీళ్ళందరూ కలిసి ఈయనను ప్రెజర్ చేయడం, సో ఈయన లాస్ట్కి వస్తే ఈయన చనిపోవడం, ఇదంతా చూస్తుంటే కూడా ఒకవేళ అంతే ప్రెషర్గా అంటే అమ్మాయి ఇప్పుడు 34 ఇయర్స్ చిన్న అమ్మాయి కాదు కదా. ఇప్పుడు నీ మీద బలవంతంగా ఒకళ్ళ ఇంటికి పంపిస్తున్నా అంటే నువ్వు కూడా క్వశ్చన్ చేయాలి కదా, నువ్వు కూడా అడగాలి కదా. వెళ్ళేసి బ్లైండ్గా నువ్వు ఎట్లా పోలీస్ స్టేషన్లో అన్నీ నీ ఉమెన్ కార్డు ప్లే చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. సో ఆమె ప్లే చేసింది అంటారా, ఆమె వెనకాల ఎవరైనా ఉన్నారా? ప్లే చేసింది. ప్లే చేసిందా? ఓకే. అంటే చిన్నపిల్లనా సార్? ఎందుకంటే నేను ఉమెన్ పోలీస్ స్టేషన్కి నేను సండే మధ్యాహ్నం వెళ్ళాను. ఓకే. వెళ్ళినప్పుడు నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళు వచ్చినారు. వస్తే మాతో పొద్దున నేను అన్నా ఫస్ట్ ఎస్ఐ గారు మీ బామ్మాడినంటే తీసుకురా అంటే లేట్ సార్ వాడు అబ్స్కాండింగ్ ఉన్నాడంటే అబ్స్కాండింగ్ ఏం లేదు సార్, పొద్దున మాట్లాడినాం సార్, మనం ఏం మాట్లాడాలో అది మాట్లాడినాము, నా మొగడు నాకు ఇప్పుడు కావాలి, ఈరోజు ఫైనల్ అయిపోవాలి, ఏదో ఒకటి పిలిపియండి వాడిని రమ్మనండి అని అన్నది ఆ అమ్మాయి. మొగడు కావాలంటుంది ఆని రమ్మని అంటుంది. ఆడు వీడని ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినవి చాలా ఉన్నాయి, వాడు వీడు అని చెప్పి. అది ఓ పిచ్చిది. వెనకాల ఒకలాగా అమ్మాయి కూడా చాలా చేసింది సార్. ఓకే. ముందు మా అమాయకంగా వెనకాల రికార్డింగ్స్ ఇంకోలాగా